నంద్యాల జిల్లాలో ఆ అక్కా తమ్ముడి అరాచకాలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీలకు అతీతంగా అందరూ వారి దందాల గురించి మాట్లాడుకుంటున్నారట. వారు వీరు అనే తేడా లేకుండా అందరి దగ్గర వసూలు చేస్తున్నారట. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి అక్కా తమ్ముళ్ల ఆధ్వర్యంలో దోచుకో దాచుకో కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందని కూటమి పార్టీల నేతల్లో చర్చ జరుగుతుంది. వారి తాకిడి భరించలేక ఏకంగా కొందరు మంత్రులే వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. భూమా అఖిలప్రియ పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే. గతంలో బాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇతని పేరు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ తమ్ముడు. ఈ ఇద్దరిపైన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుకు కారణం ఏంటో చూద్దాం. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై నంద్యాల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నంద్యాల కలెక్టరేట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎవరూ పిలవకపోయినా సరే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి హాజరయ్యాడు. ఏకంగా స్టేజీపైకి వచ్చి కూర్చొని అధికారులకు ఆదేశాలిచ్చారట. ఇది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పత్రికల్లో ప్రచురితమైంది కూడా. ఈ వార్తలపై ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు సమాచారం. వివరాలు తెలపాలని కోరారట. ఎవరు స్టేజీపైకి పిలవకపోయినా మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యేల పక్కన విఖ్యాత్ రెడ్డి కూర్చున్నారని, అంతటితో ఆగకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చారనేది నిజమని, మీడియాలో వచ్చిన వార్త నిజమేనని సీఎం కార్యాలయంలో మంత్రులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరు కాకపోగా తమ్ముణ్ణి సమావేశానికి పంపినట్టు సమాచారం. దీన్ని మంత్రులు కూడా భరించలేకపోయారని, అదే విషయాన్ని చర్చనీయాంశంగా చేశారని కూటమి వర్గాలు చెప్పుకుంటున్నాయి. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె తమ్ముడు విఖ్యాత్ రెడ్డి ఇష్టానుసారం వ్యవహరించడం మొదలుపెట్టారు. దురుసు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల జిల్లాను తమ కంట్రోల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా విషయాల్లో తలదూర్చడం మొదలుపెట్టారు. ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా విజయ పాలడైరీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి అప్పట్లో భూమా అఖిలప్రియ నానా హంగామా చేశారు. ఆమె తీరును, దూకుడును, ఆగడాలను, దందాలను చూసి కూటమి నేతలే ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం. తనకు అండగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ నిలబడ్డం లేదని, తనకు సహకరించడం లేదని ఆమె గతంలో ఏకంగా మంత్రులపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారని చెప్పుకుంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమపైనే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ అప్పటి నుంచి సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఆమె తమ్ముడు షాడో ఎమ్మెల్యేగా మారి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడంతో అన్ని వివరాలు తెప్పించుకున్న మంత్రులు సందర్భం దొరకగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి వాటిని అందించినట్టు టీడీపీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గొడవ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరుకుంది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.